ఝాన్సీ అమ్మ, ఆచారు తీసుకొచ్చినప్పుడు బాగున్న తాళి సడన్ గా ఎలా పాడైపోతుంది? అది అర్థం కాకే మేమందరం తల బాదుకుంటున్నాం. మీకిదంతా అర్థం కాకపోవచ్చు, కానీ నాకు అదంతా క్లియర్గా కనపడుతోంది. ఎవరో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే కావాలనే తాళని నుజ్జు నుజ్జు చేసేశారు. కనిపెట్టేసిందా? నేను తాళిని కొట్టేయడం చూసేసి ఉంటుందా? అయ్యయ్యో, దొరికానంటే అంతే సంగతి. ఝాన్సీ అమ్మ నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. ఇప్పుడెలా? ఎవరో అంటే ఏంటమ్మా, నోరుంది కదా అని ఊరికి ఎలా నోరు పారేసుకోకూడదు, మర్యాదగా ఉండదు. నేరుగానే చెప్తున్నాను. అక్కడ నిల్చున్నారే బంగారి, తనే ఈ పని చేసుంటుంది. శామ్, బంగారి చేయటం నువ్వు చూసావా? లేదు బేబీ, కానీ తను ఈ పని చేయడానికి ఛాన్స్ ఉంది కదా. ఛాన్స్ గురించి మాట్లాడకు. నువ్వు చూసావా? ఎవరు చేశారో చూడకుండా బ్లేమ్ చేయడం తప్పు శామ్. బేబీ, మనందరం కలిసి ఇంటికి వచ్చిన ముత్తైదులని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాము. మరి తను మాత్రం రాలేదు కదా, దానికి ఏంటి అర్థం? అందరూ బయటికి పోగానే తనే కావాలని లోపల ఉండి ఈ పని చేసి ఉంటుంది. తను చేసి ఉండదని చెప్తున్నాను, నువ్వు మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావు. అయితే తను ఆ టైంలో ఇక్కడెందుకుంది? ఎక్కడికి వెళ్ళిందో చెప్పమని చెప్పు. ఎందుకు చెప్పకుండా రా ఇలా ఉంది? శామ్, ఆ టైంలో బంగారి అక్క నాతోనే మాట్లాడుతూ ఉండింది. మేము ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఊరికే అన్నింటికి బంగారి వైపు వేలు చూపించడం మానుకో. తను ఊరికి అరవకు శామ్. ఇది ఇంకెవరో చేశారు. ఏంటి ఈ ఇంట్లో ఇలాంటి పనులకి కొదవా చెప్పు? ఏ అందరిలో అటెన్షన్ దొరుకుతుంది అని నువ్వు కూడా చేసుండొచ్చు. ఏయ్, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? ఏ నింద వేస్తే కోపం వస్తుందా? నువ్వు మాత్రం పక్క వాళ్ల మీద నింద వేస్తే వాళ్ళకి ఇలాగే ఉంటుందని ఆలోచించలేదు కదా. అందరికీ అలాగే ఉంటుంది. పూజకి సమయం దాటిపోతుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూనే పోతే ఎప్పటికి పరిష్కారం అవుతుందమ్మా? మణమ్మా, అమ్మా, ఏంటమ్మా? వెళ్ళుమణి, వెళ్ళి తీసుకురా. అత్తయ్య, ఇది మీ తాళే కదా? అవును, ఇది నా తాళే. రవి వాళ్ళ తాత రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి రూపాయి కూడబెట్టి మొట్టమొదటిసారి నాకు చేయించిన బంగారం
ఎంత కాదనుకున్నా ఇది రవికే చెందాలి. ఇది ఇలాంటి పరిస్థితుల్లో బయటికి రావాల్సొస్తుంది. ఇది ఒకందుకు సంతోషమే. ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ తాళి కాకపోతే కొట్టు నుంచి ఇంకొక తాళి తీసుకుని రండి. పూజకి టైం లేదంటే ఇంకొక రోజు పూజ పెట్టుకుందాం. అది కాదని అది మీ తాళి. ఝాన్సీ అమ్మ, నాకు ఇది కొంచెం కూడా ఇష్టం లేదు. మీ తాళి నాకు వద్దు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఝాన్సీ అమ్మ తాళి దక్కడం అంటే అదెంత పెద్ద భాగ్యమో తెలుసా? అదే నువ్వు వద్దని చెప్తున్నావా? శేషు, కావాలంటే మీ చెల్లికి రేపో మాపో పెళ్లి చేస్తారు కదా, అప్పుడు ఈ తాళిని మీరే యూజ్ చేసుకోండి. నాకు ఈ తాళి వద్దు. నేను ఎందుకు ఈ తాళి వద్దంటున్నాను అనేది మీకు అర్థం కావటం లేదు కదా? హ? మీరు పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే మీ ఆయన చనిపోయారు కదా. పెళ్లి జీవితంలో మీరు అన్లక్కీ అమ్మా. అలాంటప్పుడు మీ తాళి నా మెడలోకి వస్తే నాకు అదే పరిస్థితి రాదు అని నేను భయపడడంలో తప్పలేదు కదా. ఏయ్, నోరు మొయ్యవే. ఏయ్, ఎవన్నావు? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? జాన్సమ్మ గురించి అసలేం తెలుసు నీకు? ఆవిడ చూసిన బ్రతుకేంటి? ఆవిడికి ఆవిడ భర్తకి ఉన్న అనుబంధం ఏంటి? ఒక్క మాటతో ఆవిడ జీవితాన్ని తీసి పడేశావు. ఆవిడ గురించి అసలు మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది? ఈవిడ అన్లక్కీ. ఈవిడ వల్ల ఎంతమంది బతుకుతున్నారో తెలుసా? ఈవిడ చేత్తో తాళిస్తే ఎంతమంది పసుపు కుంకాలు నిలబడ్డాయో తెలుసా?